అక్కడ ప్రచారం చేసుకున్నారు. అన్నట్టుగానే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని కొంత సమయం పట్టినా ఆయన దాడి చేసి ఆపేశారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా కొంత కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం నేనే చేశానని చెప్పి ధిక్కార స్వరాన్ని, ఒక రకంగా ధిక్కారం కాదని అహంకారపూరిత స్వరాన్ని వినిపించారు ఆయన. ఆ తర్వాత దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం మన ఫారెన్ మినిస్టర్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ చాలా క్లియర్గా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిందల్లా రష్యా ఉక్రెయినే. అది కూడా రష్యా అంగీకరించినట్టుగానే ఉంది. ఉక్రెయిన్ పైన దాడి చేయం, మేము డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగానే వింటాం. ఐఎమ్ హ్యావింగ్ ఎ వెరీ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగానే రష్యా అధ్యక్షుడు మాట్లాడడం అన్ని చూస్తూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేసే వ్యక్తి కాబట్టి నోబెల్ ప్రైజ్ వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోయి డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చేసి చేతిలో పెట్టాడు అన్నట్టుగానే ప్రపంచ దేశాలని చెప్పాలి అన్నట్టుగానే డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. అదొక రకంగా ప్రపంచ దేశాలకి కొంత లాభసాటిగానే ఉంది. బికాస్ హమాస్పై యుద్ధం చేయడం ఆపేస్తే కొంత ఇజ్రాయెల్ హమాస్ ఆ యుద్ధాన్ని కొంత ముగింపు పలికితే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో కొంత యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కాస్త రష్యా అంగీకరించింది కాబట్టి యుక్రెయిన్ కూడా ఒక రకంగా బికాస్ యుక్రెయిన్ ఈజ్ అండర్ ఏమంటారు ఇక్కడ యుక్రెయిన్ అనేది అమెరికా చెప్పు చేతల్లో ఉంది. అమెరికా చెప్పినట్టుగా యుక్రెయిన్ వినాల్సిందే, చచ్చినట్టు వినాల్సిందే. బికాజ్ అమెరికా పెట్టుబడులు యుక్రెయిన్లో ఉన్నాయి. అమెరికా యుద్ధ సామాగ్రి అందిస్తేనే అంతో ఇంతో యుక్రెయిన్ యుద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అమెరికా చెప్పినట్టు యుక్రెయిన్ వినాల్సిందే. ఇప్పుడు రష్యాను ఒప్పించాడు కూడా ఆయన. సో ఈ వారం రోజుల్లో ఎప్పుడో ఒకసారి అయితే ఈ రెండు దేశాలకు సంబంధించి కూడా సీజ్ ఫైర్ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక చివరిగా మిగిలినటువంటి ఈ దేశం కూడా సీజ్ ఫైర్ నేపథ్యంలో కొంత కంట్రోల్లో కనుక వస్తే ఇక డొనాల్డ్ ట్రంప్ 78 ఏళ్ల వయసులో అన్ని దేశాల యుద్ధాన్ని ఆపేశాడు కాబట్టి డెఫినెట్గా ఆ దేశాధినేతలంతా కలిసి డొనాల్డ్ ట్రంప్ చేతిలో నోబెల్ ప్రైజ్ అవార్డు పెట్టే అవకాశం కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మరిన్ని అప్డేట్స్తో మరికాసేపట్లో జాయిన్ అవుతారు. ప్రస్తుతానికైతే మీరు చాలా క్లియర్గా వినండి. చూడండి, ఇక్కడ గాజాలో పరిస్థితి ఎలా చూడండి. హాహాకారాలు, కనీసం తిండి లేక వాళ్ళంతా కూడా చేతిలో ఒక రకంగా చెప్పాలంటే నేను మింటూ సారీ ఇక్కడ నేను చెప్పాలనుకోలేదు, బట్ అక్కడ మీకు ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ కావాలి కాబట్టి నా ఎమోషన్ వర్డ్స్ని యూజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి చేతిలో ఒక పళ్ళెం ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఒక గిన్నె ఉంది. వాళ్ళంతా భిక్షాటన చేస్తున్నారు. అది గాజాల సిచ్యువేషన్. అది ఇజ్రాయెల్ వల్ల గాజాలో ఎదుర్కొన్న పరిస్థితి. ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి కారణంగా గాజాలో ఆకలి మంటలు, ఆకలి పోరాటాలు అక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. గాజాలో నిజంగా విజువల్స్ గమనించండి. వారంతా గాజాలో ప్రజలు అక్కడ పూర్తిగా కుప్పకూలిపోయి కనీసం తిండి లేక వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళ కుటుంబీకులు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు చచ్చిపోయారా బతికున్నారా ఏం తెలియదు. కనీసం మృతదేహాలు చూద్దామన్నా కూడా కుప్పలు తెప్పలుగా పెద్ద ఎత్తున కొండల గుట్టల్లాగా ఆ శవాలను పేర్చేశారు. అది గాజాల పరిస్థితి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్తో ఏమైపోయిందంటే హమాస్ పైన గాజా పైన దాడిని ఒక రకంగా మేము ఆపేస్తామని చెప్పి ఇజ్రాయెల్ ఒప్పుకున్నట్టుగానే ఉంది, అంగీకరించింది కూడా. ఇక మిగిలిందల్లా హమాస్ ఒప్పుకోక తప్పదిగా. ఇటువంటి ఒక దుర్మార్గమైన సిచ్యువేషన్ చూసైనా హమాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని రోజుల పాటుగా యుద్ధానికి ముగింపు కనుక పలకకపోతే ఇక పైన గాజా అనేది ఇక ప్రపంచ పట్టంలోనే లేకుండా పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటలు అంగీకరించాల్సిందే. సో నేను మళ్ళీ చెప్తున్నాను, డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా ఆయన చేసినటువంటి మాటలు, ఆయన ప్రవర్తనలు కొంత ప్రపంచ దేశాలకి లాభసాటిగానే ఉంటున్నప్పటికీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఆయన దాన్ని బట్టే మనం కొంత లోతుగా విశ్లేషిస్తే హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫర్ నోబెల్ ప్రైజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు సంబంధించి ఆ ఒప్పందాన్ని కుదుర్చారు. ఆ తర్వాత మరోవైపుగా అటు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ పైన దాడి చేయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కూడా రష్యాను దాదాపుగా అంగీకరించేశారు ఆయన. రష్యాను కూడా ఒప్పించారు. ఇక మిగిలిందాల యుక్రెయిన్ కూడా తప్పనిగా నో ఆప్షన్. యుక్రెయిన్ అమెరికా మాట విని సీజ్ ఫైర్కి వెళ్లాల్సిందే. లేకపోతే అమెరికా ఏమాత్రం కూడా ఆ యుద్ధాన్ని సామాగ్రిని కూడా ఆపేయడం వాళ్ళకు సప్లై చేయడం ఆపేస్తే యుక్రెయిన్కి కనీసం శ్వాస తీసుకునే టైం కూడా ఉండదు. రష్యా అంతటి స్థాయిలో దాడి చేయబోతోంది. సో ఇక ప్రపంచ దేశాల్లో ఈ దెబ్బతో ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధం తప్ప మిగిలిన యుద్ధాలన్నీ ఆగిపోయాయి. దాదాపుగా దానికి కంక్లూజన్ వచ్చినట్టే. ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధం కనుక ఆగిపోతే ఇక ప్రపంచ శాంతి డెఫినెట్గా అమల్లో ఉన్నట్టే. సో డైరెక్ట్గా అవార్డు అంతా తీసుకెళ్లి డొనాల్డ్ ట్రంప్ చేతిలో పెట్టాల్సిందే. దాదాపుగానే రీచ్ అయిపోయారని టార్గెట్ని. పాకిస్తాన్తో పాకిస్తాన్ నీచ్ కమిన్ కుక్కలతో కూడా ఆయన ఒక రకంగా నోబెల్ ప్రైజ్ డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వాలని చెప్పి ఒప్పించగలిగారు. ఆ మాటలు వారి చేతి చెప్పించగలిగారంటే అర్థం చేసుకోండి. చైనాతో ఉన్నటువంటి టారిఫ్ వార్ని కొంత కంట్రోల్కి తీసుకొచ్చారు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇండియాకి ఏం పెట్టుబడి రావద్దు, యాపిల్ కంపెనీ వెళ్తే వద్దని చెప్పి, శాంసంగ్ కంపెనీ వెళ్తే వద్దని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నం చేసి మొన్న మధ్య జూలై 8లోగా ఇంకో 4 రోజులు ఉంది. జూలై 8లోగా
ఇండియాతో ఒక బిగ్గెస్ట్ బ్యూటిఫుల్ డీల్కి నేను సిద్ధమవుతున్నాను, అదంతా కూడా త్వరలో అమలు కాబోతోంది, జూలై 8న ప్రకటిస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే అన్నిటితో ఎవరెవరైతే శత్రు దేశాలుగా అతను అభివర్ణిస్తున్నారో ఆ శత్రు దేశాలన్నిటితో కూడా ఆయన ఒక రకంగా సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అని చెప్పి తీసుకొచ్చి శాంతికి ప్రయత్నిస్తున్నారు. డెఫినెట్గా ఇక్కడ ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం, ఆయన ప్రపంచ శాంతికి ప్రయత్నం చేస్తున్నాడు. దాని వెనుక కుట్ర ఏంటి అంటే, టార్గెట్ ఏంటి, లక్ష్యం ఏంటంటే కనుక నోబెల్ ప్రైజ్ అవార్డు మాత్రమే. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి మీకేమనిపిస్తోంది? డొనాల్డ్ ట్రంప్ నిజంగా నోబెల్ ప్రైజ్కి అర్హుడేనా? నోబెల్ ప్రైజ్ రావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ప్రపంచ శాంతి కోసం ఆయన తాహతాలాడుతున్నారా? ఒక రకంగా ఇది ప్రపంచ దేశాలకి లాభమే అయినప్పటికీ ఆయన ఇప్పుడు ఈ ప్రయత్నం చేయడం వెనుక ఆయన కుట్ర ఏంటి? కామెంట్ చేయండి. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రపంచ శాంతి దూత. డొనాల్డ్ ట్రంప్ ఒక గొప్ప దార్శనికుడు. డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రపంచ విఖ్యాత విశిష్ట సార్వభౌముడు. బహుశా ఈ పదాలే డొనాల్డ్ ట్రంప్ వినాలనుకుంటున్నారేమో కావచ్చు. ఎందుకంటే ఆయన ప్రపంచ శాంతి కోసం ఇచ్చేటువంటి ఆ నోబెల్ ప్రైజ్ అవార్డుని దక్కించుకోవడం కోసం నిజంగా ఒక రకంగా మంచి పని చేస్తున్నాడు కావచ్చు. కానీ ఎంతలా ప్రయత్నం చేస్తున్నాడంటే ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ కలిసి డొనాల్డ్ ట్రంప్కి ప్లీజ్ అదేదో నోబెల్ ప్రైజ్ ఇచ్చేయండి అయ్యా అన్నట్టుగానే అందరూ కలగలిసి ఆయన కోసం సహకరించాలన్నట్టుగానే ఆయన ప్రయత్నాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే, ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఎంతటి తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే. అయితే హమాస్తో ఒక డీల్కి సిద్ధమయ్యారు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్ని ఒప్పించారు, ఇకపైన మీరు హమాస్ పై యుద్ధం చేయకండి, హమాస్ పైన దాడి చేయకండి అని చెప్పి ఖరాఖండిగా చెప్పాడు. ఒకప్పుడు ఇదే హమాస్కి డొనాల్డ్ ట్రంప్ ఏం హెచ్చరిక జారీ చేశారో తెలుసా? మీరు కనుక ఇజ్రాయెల్ బందీలని వదిలిపెట్టకపోతే మీరు నరకం చూస్తారు, మీ అంతు తేలుస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ హమాస్కి హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడితో ఆగలేదు ఆయన. డొనాల్డ్ ట్రంప్ మరొక అడుగు ముందు వేసి